సభ్యుడు విజయసాయిరెడ్డి పార్టీ వేడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులంతా గంపగుత్తగా వైసీపీ నుంచి జంప్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో వైసీపీలో కలకలం రేకెత్తిస్తోంది. అయితే తాను వైసీపీని వీడుతున్నానన్న వార్తలను విజయసాయిరెడ్డి ఖండించారు. తాను వైసీపీని వీడేది లేదని, వైఎస్ జగన్ నేతృత్వంలోనే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. తనపై బురద జల్లేందుకే ఓ మీడియా వర్గం ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అయితే ఎంపీల్లో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి జగన్తోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా దిగజారిపోతుందని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అయితే దీనికి కారణం తాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఘోర ఓటమి పరాజయం అవడము, అలాగే ఒక్కొక్కరు పార్టీని వీడిపోవడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. అయితే పార్టీ ఓడిపోవడం ఒక ఎత్తైతే అధికార పార్టీ నుంచి ఏదైతే రాజకీయంగా దెబ్బ కొట్టే విధంగా కూడా చేస్తున్నారు. అయితే వీటన్నిటికీ తట్టుకోలేక చాలా మంది పార్టీని ఇప్పటికే వీడి టీడీపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే తాజాగా రాజ్యసభ సభ్యులు కూడా ఇందుకు మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. పార్టీని వీడి అలాగే తెలుగుదేశం పార్టీకి, అలాగే కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో జనసేన, టీడీపీ, బీజేపీ, ఈ మూడు పార్టీలోకి వెళ్లేందుకు కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇవాళ మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారంటూ కూడా సమాచారం కావచ్చు, ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఈ ఎంపీల్లో విజయసాయిరెడ్డి కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అలాగే రాజ్యసభ పార్లమెంటరీ కమిటీలో ఆయన ఉన్నాడు వైసీపీ తరఫున నుంచి. ఆ విజయసాయిరెడ్డి కూడా వెళ్లిపోతున్నారు అని చెప్పి ఒక టాక్ నడిచింది. అయితే ఆయన కాసేపటి క్రితమే తాను వెళ్ళట్లేదు, నేను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డితోనే తన ప్రయాణం, రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని చెప్పి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే మిగతా ఎంపీల గురించి మాత్రం ఆయన ఎటువంటి స్పందించకపోవడంతో దాని అనుమానాలు కూడా చాలా వ్యక్తం అవుతున్నాయి. రేపు వీరందరూ కూడా రాజ్యసభ కమిటీ ఏదైతే పార్లమెంటు చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ కూడా కలిసి రాజీనామాలు సమర్పిస్తారని చెప్పి కూడా సమాచారం అందుతోంది. మరి చూడాలి, ఇది నిజంగా ఎంపీలు 10 మంది మూకుమ్మడిగా కూటమిలోకి వెళ్తున్నారా లేదా అన్నది కూడా చూడాల్సింది. ఒకవేళ ఈ 10 మంది వెళ్లే ఏదైతే పార్టీ మారుతున్నారో, రాజీనామా చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేసే విధంగా విజయసాయిరెడ్డి ఏమైనా పావులు కదుపుతారా అన్నది కదా మనం చూడాల్సింది. మొత్తానికి విజయసాయిరెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డితోనే తన రాజకీయ ప్రయాణం అని చెప్పి తేల్చి చెప్పడంతో విజయసాయిరెడ్డి వెళ్ళట్లేదని మాత్రం అయితే తెలిసిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, ఈ రాజ్యసభ ఎంపీలు ఎవరు జారకుండా చూడాలని చెప్పి కూడా ఇప్పటికే విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి రేపు ఎవరైతే పార్టీ మారాలనుకుంటున్నారో ఆ పార్టీ ఎంపీలతో కూడా విజయసాయిరెడ్డి సమావేశం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఎంతమంది విజయసాయిరెడ్డి మాటలకు విని పార్టీలో వైసీపీలోనే ఉంటారా లేదంటే కూటమి పార్టీలోకి వెళ్తారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికి ఇట్లా ఎంతమందిని ఆపవలసి ఉంటుంది. దాదాపు ఇంకా ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఇంకా 4.5 సంవత్సరాలు ఉండబోతా ఉంది. వైసీపీలో ఉండి ఎంతవరకు తాము మనుగడ సాధించగలం అని చెప్పి కూడా పార్లమెంటు ఏదైతే రాజ్యసభ పార్లమెంటు ఎంపీలు ఉన్నారు, అలాగే మిగతా పార్లమెంట్ ఎంపీలు 4 ఉన్నారు, ఆ 4 కూడా వెళ్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. మరి వైసీపీ వీటన్నిటిని ఎలా ఎదుర్కొంటుంది, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యూహాలు రచిస్తారని కూడా మనము చూడాల్సి ఉంది. అయితే రామచంద్ర, విజయసాయిరెడ్డి మీద ఇప్పుడే కాదు గతం నుంచి కూడా ఈ రకమైనటువంటి వార్తలు వస్తూ ఉండడం మనం చూసాం. ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు వైసీపీ మీద, లేదంటే జగన్ కొంత ప్రాధాన్యత తగ్గించారన్న అసంతృప్తితో ఉన్నారు. అందుకే మధ్యలో కొన్నాళ్ల పాటు సైలెంట్ అయిపోయారు, లేదంటే భారతీయ జనతా పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లారు, బీజేపీలో చేరే అవకాశం ఉందనే వార్తలు కూడా మనం గతంలో చూసాం కదా. ఇప్పుడు పార్టీ ప్రస్తుతం చాలా కష్టకాలంలో ఉంది.
పార్టీ ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఈ టైంలో నిజంగా ఆయన వెళ్ళే అవకాశం ఉందని అనుకోవాలా? రీసెంట్ గానే ఆయన అమిత్ షాని 2 సార్లు కూడా కలిసిన పరిస్థితి ఉంది కదా. ఖచ్చితంగా గతంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి పార్టీ కార్యక్రమాలు కావచ్చు అన్నిట్లోనూ ముందుండి చేశారు. అయితే గత ఎన్నికలు ఏదైతే ముగిసాయో ఆ తర్వాత ఆయన ప్రాధాన్యత తగ్గడము, ప్రభుత్వంలో కావచ్చు అటు పార్టీలో కావచ్చు ఆయన ప్రాధాన్యత తగ్గించి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత తీసుకురావడము, వీటన్నిటిపై కూడా వారిద్దరి మధ్య విభేదాలు ఏదైతే ఉన్నాయో వైవి సుబ్బారెడ్డి అలాగే విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ముగ్గురి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఆ నేపథ్యంలో విజయసాయి రెడ్డి కాస్త పార్టీలో ప్రాధాన్యత తగ్గించారు. ఆ తర్వాత ఆయన ఓన్లీ పార్లమెంట్ కమిటీ దానిలకు మాత్రమే పరిమితం అయ్యి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టడము, వైవి సుబ్బారెడ్డిని కూడా తన సొంత చిన్నాన్న అవుతారు. ఆయన కూడా వైజాగ్ ఓన్లీ ఉత్తరాంధ్ర పార్టీ కార్యక్రమాలు మాత్రమే చూసుకోవాలని చెప్పి కూడా ఎలక్షన్ల ముందు ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పడం ఇవన్నీ చూశాం. అయితే విజయసాయి రెడ్డికి ఏదైతే పార్టీ ఘోర ఓటమి అయిందో ఆ తర్వాత నుంచి విజయసాయి రెడ్డికి మరోసారి పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీలో ఎక్కడ ఏం జరగాలన్నా కూడా విజయసాయి రెడ్డి ఇంకా పార్టీలో ఏటుగా మరొకసారి ఆయన మళ్ళీ వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల పార్టీ అధికారం కోల్పోవడము అలాగే సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం రావడము, అయితే కొన్ని విషయాలపై చర్చించేందుకు మాత్రమే అమిత్ షాతో ఆయన వెళ్ళినట్లుగా గతంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఆయన బీజేపీకి ట్రై చేస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. మరి చూడాలి. ఆయన కూడా అయితే ఈ రోజు మాత్రం దానికి చెక్ పెట్టే విధంగా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తాను జగన్మోహన్ రెడ్డితోనే ఎప్పటికీ ఉంటానని చెప్పి కూడా చెప్పే విధంగా ఆయన సంకేతాలు ఇచ్చారు. మరి భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది విజయసాయి రెడ్డి ఇలా చెప్పారా లేకపోతే మిగతా ఎంపీలతో పాటు ఈయన విజయసాయి రెడ్డి కూడా చూసుకుంటాడా మిగతా ఎంపీల లాగా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఒకవేళ బీజేపీతో టచ్ లోకి వెళ్లి ఉంటే మాత్రం బీజేపీలో కూడా ఆయన జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో టీడీపీకి అయితే వెళ్లే అవకాశాలు అయితే అసలు వెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే టీడీపీ నుంచి చాలా మంది నేతలు నాయకులు అందరూ కూడా జగన్ తర్వాత ఎక్కువ టార్గెట్ చేసేది విజయసాయి రెడ్డిని. కాబట్టి ఆయన వెళ్తే ఒకవేళ బీజేపీకి వెళ్లే అవకాశాలు ఏమైనా అవకాశాలు ఉండొచ్చు, కానీ ఒకవేళ అంటే అవసరం అయితే ఉండదు అని చెప్పి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్టీని స్ట్రెంథన్ చేసుకుని రాబో ఎన్నికల్లో మళ్ళీ అధికారం చేపడతామని చెప్పి కూడా ఆయన చెప్పిన ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి రేపు ఎంపీలతో కలిసి వారికి ఎటువంటి భరోసా ఇస్తారు, ఎటువంటి ధీమాగా వాళ్ళకి రేపు భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, రేపు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి వారికి హామీ ఇస్తారనేది కూడా మనం రేపు చూడాల్సి ఉంటుంది. శివ. ఓకే థ్యాంక్ యూ రామచంద్ర.